వలిగొండ మండలంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60వ వార్షికోత్సవ వసంత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వలిగొండ హైస్కూల్ పాఠశాలకు 10 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలకు కేటాయిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు మెమండోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు భువనగిరి శాసనసభ్యులు కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు తదుపరి ఆచార్య జయశేఖర్ సార్కు నీడపడతలేదా చెప్పాలి. ఉన్నాడా? నడిచిండా ఆయన? అవునా? ఆయన కూడా స్కూల్కి నడిచి వచ్చినట్టుండు. గురుదలకి వెళ్ళి 5 కిలోమీటర్లు నడిచిండా లేదా? సో ఇది తెలంగాణలో నాటి నుంచి రైతు కుటుంబాలలో పుట్టి, సామాన్య కుటుంబాలలో పుట్టి ఈ విధంగా ఎదుగుతూ వచ్చిన వాళ్ళు ఒకరు పెద్ద ఆర్థికంగా ఎదిగి ఉండొచ్చు, ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఒకరు ఒక కవిగా తనకున్న ఆలోచనలు ఆయన గొప్పగానే ఎదిగి ఉండొచ్చు, ఒక ప్రధాన హెడ్ మాస్టర్ గా ప్రధానోపాధ్యాయ భాస్కర్ గా లేచి మరి తెలంగాణ కోసం పోరాడింది. అట్లాంటి వాళ్ళ వల్ల మరి తెలంగాణలో 10 ఏళ్ళు అయితే నష్టమే పోయినాం. మరి సరే, వచ్చేదంతా మంచి కాలమే. ఎలక్షన్ల ముందు చెప్పినాం, ఎలక్షన్లు అయినాయి, ఓ ప్రజాపాలన వచ్చింది, మంచి పాలన వచ్చింది, అందరికి మేలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని